నమస్తే అండి. వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. నేను చెప్పాను కదండి, 11 డేస్ మైండ్ రీప్రోగ్రామింగ్ సెషన్ అనేది నేను ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు లైవ్ చేద్దామంటే టైం సరిపోవట్లేదు. సో డైలీ 11 డేస్ కావచ్చు, 21 డేస్ కావచ్చు అండి, మనం నేర్చుకునేది ప్రతిరోజు మనం డీటెయిల్గా కొంత భాగం అయితే నేను మీకు చెప్తూ ఉంటాను. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, దీన్ని ఎలా అప్లై చేయాలో మీరు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని ప్రతిరోజు నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? ఈరోజు డే 1 స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. కొత్తగా ఛానల్ వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన వీడియోస్ అన్నీ మీ ముందు ఉంటాయి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. ప్రజెంట్ నేను 15 మినిట్స్ వీడియో అయితే పెడుతున్నానండి. డే 1 అంటాను, కానీ ఇది యాక్చువల్ డే 1లో కూడా పార్ట్ 1 అని చెప్పుకోండి. ఎందుకంటే యాక్చువల్గా ఇది ఒక 1 అవర్ అలా అయితే సరిపోతుంది టైం దీనికి. బట్ నాకు అంత టైం కుదరట్లేదు కాబట్టి 15 to 20 మినిట్స్ రేపు మార్నింగ్ నాకు కుదిరిన దగ్గర నుంచి కొంచెం కొంచెం టైం పెంచుకుంటూ వెళ్దాము. సో ఇది డే 1లో పార్ట్ 1 అని చెప్పేసి మీరు ఫీల్ అవ్వండి. ఓకేనా? వరుసగానే పెడతాను లైవ్లో, మీరు మన ఛానల్లో కూడా ఉంటాయి, 1 by 1 వరుసగా పెడతాను. సో మీకేమి కన్ఫ్యూజన్ అయితే వద్దు. అది 11 డేస్ కావచ్చు, 21 డేస్ కావచ్చు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తాను. ఓకేనా? అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ఏంటంటే కనుక నా పాత వీడియోలు మీరు చూసినట్లయితే కనుక నేను చాలా వీడియోలో చెప్పిన సందర్భం అనమాట. ఈ టాపిక్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది లేని దాన్ని ఊహించి అది ఉంది 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 అని చెప్పి ఒక నమ్మకాన్ని మనం పెంచుకోవటం అనమాట. ఓకేనా? మన పెద్దలు ఒక సామెత అయితే చెప్తారు. అదేంటంటే కనుక, ఏదైతే ఒక అబద్ధాన్ని మనం 100 సార్లు చెప్తామో అది నిజమవుతుంది అని మీరు వినే ఉంటారు. సో అదేనండి మెయిన్ కాన్సెప్ట్. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క ఇది ఏంటంటే, మన దగ్గర మనం ఏదైతే కావాలి అనుకుంటున్నామో అది లేకపోయినా సరే మన దగ్గర ఉంది 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 అని మనం దానిపై నమ్మకాన్ని పెంచుకొని యూనివర్స్ని నమ్మటమే, గాడ్ని నమ్మటమే లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సీక్రెట్ బుక్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. రోండా బైర్న్ గారు రాసిన బుక్ అనమాట. ఈ బుక్లో ఈవిడేం చెప్తారంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసేటప్పుడు ఆస్క్ అంటే అడగటం, బిలీవ్ అంటే నమ్మటం, రిసీవ్ అంటే పొందటం. మీరు అడగండి, దాన్ని నమ్మండి, పొందండి. ఇదే సీక్రెట్ బుక్లో మొత్తం మీద ఇదే మనకు ఉంటుందన్నమాట. ఏదైనా మనకు ఒక కోరిక కావాలి అంటే కనుక ముందు యూనివర్స్ని అడగాలి. అది ఎలా అడగాలి? అది జరిగిపోయిందని అడగాలి, జరిగిపోయిందని చెప్పాలి, అడిగి జరిగిపోయిందని చెప్పి దాన్ని నమ్మాలి, దానిపై నమ్మకాన్ని పెంచుకోవాలి మనం. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా మన రియాలిటీలోకి వస్తుంది. ఏంటండి అందరూ అంత సీరియస్గా వింటున్నారు? కొంచెం నవ్వండి. నవ్వితేనే మనకి హ్యాపీగా ఉంటేనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్ అవుతుందండి. నేను సీరియస్గా చెప్తున్నాను, మీరు సీరియస్గా వింటున్నారు. ఓకే, సీరియస్గా వినండి, దాన్ని నేర్చుకోండి, కానీ హ్యాపీగా వింటూ ఉండండి. నేను ఈ పెయిడ్ కోర్స్ నేను ఫ్రీగా చెప్పాలనుకుంటున్నాను కదా, మీకు ఎంత సంతోషం ఉండాలి. మేడం మీరు చెప్తున్నారు కదా మా కోసం అని చెప్పేసి, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయాలంటే మీరు హ్యాపీగా ఉండాలి. ఓకేనా? హ్యాపీ స్టేట్లో ఉండాలి. ఈ యూనివర్స్లో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయండి. ప్రతి మనిషి జీవితంలో కూడా చిన్న పుట్టిన దగ్గర నుంచి కూడాను మన ఆలోచనలు ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి కూడాను తెలిసి కానీ తెలియక కానీ మనం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తూనే ఉంటామండి. అది నెగిటివ్గా కావచ్చు, పాజిటివ్గా కావచ్చు. అందుకే జీవితంలో కొన్ని మనం అనుకున్నవి జరిగినాయి అని అంటూ ఉంటాం. నేను ఇలా అనుకున్నాను అని. అంటే ముందు మనమే క్రియేట్ చేసి దాన్ని మనం అనుకున్నట్టుగా, మనం అనుకున్నది జరిగింది అనుకున్నట్టుగా ఫీల్ అవుతున్నాము. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. సో ప్రతి మనిషి జీవితంలో తెలిసినా తెలియకపోయినా మన థాట్స్ ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అప్లై చేస్తూనే ఉంటాము. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలండి. ఈ యూనివర్స్కి ఎలా కనెక్ట్ అవుతామో నేను ఇప్పుడు చెప్తాను. అది ఎలా అంటే, యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే 3 పద్ధతులు ఉన్నాయండి. 3 చేస్తే వెల్ అండ్ గుడ్, కానీ చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మనకు అలవాటు అవ్వాలంటే మనం 3 ప్రాక్టీస్ చేయాలి. అది మెడిటేషన్ ద్వారా నెంబర్ 1. ఆ తర్వాత పదే పదే మనం చెప్తూ ఉంటాము రిపీటెడ్గా, నాకు ఇలా ఈ పని జరిగింది 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 అంటే మన మాట వలన. ఆ తర్వాత మనం రాస్తూ ఉంటాం, పైకి చెప్పడంతో పాటు మనం రాయాలండి.
రాసినప్పుడే ఏదైతే మనం రాస్తామో అది ఇమీడియట్గా మైండ్ అనేది గ్రాస్ప్ చేస్తుంది, మన సబ్కాన్షియస్ మైండ్. సో 3 పద్ధతులు ఏమిటి చెప్పండి ఒకసారి నాతో పాటు రిపీట్ చేయండి. మెడిటేషన్, మామూలుగా నోటితో చెప్పటము, థర్డ్ వన్ వచ్చేసి స్క్రిప్టింగ్ అంటే రాయటము. ఓకేనా? ఈ 3 పద్ధతులు అయితే మనం ప్రాక్టీస్ చేయాలి. లా ఆఫ్ అట్రాక్షన్ మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వాలంటే కనుక ఇవి మస్ట్ అండ్ షుడ్గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ కోర్స్లో నేను కొన్ని అఫర్మేషన్స్ కూడా ఇస్తానండి. అఫర్మేషన్స్ వచ్చేసి అవి కూడా 3 రకాలు ఉంటాయి. మీకు చాలామందికి తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఐడియా లేదు. కానీ అఫర్మేషన్స్ ఏమిటంటే అఫర్మేషన్స్ ఒకటి, ఆస్క్ ఫర్మేషన్స్ ఒకటి, ఎఫార్మేషన్స్ ఒకటి. నేను కుదిరితే ఈ వీడియోలో చెప్తాను, లేదా నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీటి గురించి. ఏమేంటి నాతో పాటు మళ్ళీ చెప్పండి. మీరు డీటెయిల్గా మీరు నోట్ చేసుకోండి. ఒక పెన్ను పేపర్ తీసుకుని నేను ఫస్ట్ టైం మీకు చెప్పడం నేను మర్చిపోయాను, సారీ. మీరు ఈ వీడియో రిపీటెడ్గా చూడండి. మీరు నోట్ చేసుకున్నారనుకోండి, చూస్తూ నోట్ చేసుకుంటే మీకు అది కూడా సబ్కాన్షియస్ మైండ్ మీకు తొందరగా గ్రాస్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు ఆ అఫర్మేషన్స్ ఎన్ని రకాలని చెప్పారు? 3 రకాలు. అవి ఏంటంటే అఫర్మేషన్స్, ఆస్క్ ఫర్మేషన్స్, ఎఫర్మేషన్స్. వీటి గురించి కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ప్రతిరోజు మీరు ఫస్ట్ మెడిటేషన్ చేయాలండి. ఎంతసేపు చేస్తారు? ఫస్ట్ స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ అంతగా కుదరదు ఎవరికైనా సరే, సహజం అది. మెడిటేషన్లో కూర్చునేటప్పుడు అది అందరికీ ఎదురయ్యే ఛాలెంజే అనమాట. సో మనం డే బై డే కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఫస్ట్ ఒక 10 మినిట్స్, తర్వాత 15 మినిట్స్, మ్యాక్సిమం 20 to 25 మినిట్స్ అయితే మనం చేయాలి. అంతకంటే కంటిన్యూగా కూర్చున్నా కూడా మైండ్ అనేది మనకి యాక్సెప్ట్ చేయదండి అంతసేపు. సో అందుకని మ్యాక్సిమం 20 మినిట్స్. ఓకేనా? 20 మినిట్స్ మెడిటేషన్ అయితే చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? స్క్రిప్టింగ్ చేస్తాము, అంటే రాస్తూ ఉంటాము. ఆ రాసిన దాన్ని మనం పైకి చదువుతూ ఉంటాము, చెప్పటము. సో తర్వాత నేను ఇచ్చే అఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో అఫర్మేషన్స్ రాయాలి. కొన్ని చదివే అఫర్మేషన్స్ కూడా ఉంటాయి, అవి మీరు డైలీ రాసే పని లేదు, అవి డైలీ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే కనుక మెయిన్ సీక్రెట్ ఏంటో చెప్పమంటారా? టాప్ సీక్రెట్ అండి అది. అదేంటంటే హ్యాపీనెస్, సంతోషం. హ్యాపీనెస్ ఈజ్ ద మెయిన్ సీక్రెట్, టాప్ సీక్రెట్ టు అట్రాక్ట్ ద మనీ. సో మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత బాగా డబ్బులు వస్తాయి. ఎంత చక్కగా స్మైల్ చేసి నవ్వుతూ ఉంటే అంత బాగా డబ్బులు వస్తాయి అన్నమాట. ఇంకొకటి తెలియని విషయం ఏంటంటేనండి, అందరికీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేసే ముందు అందరూ ఓన్లీ ఒక మనీ అనే ఏరియాలోనే ఎక్కువ అప్లై చేస్తూ ఉంటారు. కానీ మనీతో పాటు ఒక 5 ఉన్నాయండి. ఆ 5 చెప్తాను. అన్ని ఏరియాస్లో ఈ 5 ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలి. అవి ఏంటంటే, ఒక్క నిమిషం. ఓకే అండి, అవి ఏంటంటే కనుక HRCMW. మళ్ళీ చెప్పండి, రిపీటెడ్గా నోట్ చేసుకోండి పెన్ను పేపర్ మీద. లా ఆఫ్ అట్రాక్షన్ మనం ఎన్ని ఏరియాస్లో అప్లై చేయాలి? 5 ఏరియాస్లో అప్లై చేయాలి. అవి ఏంటంటే HRCMW. వీటిల్లో హెచ్ అంటే ఏంటి? హెల్త్ అన్నమాట, ఆరోగ్యం, మనందరికీ తెలుసు కదా. సెకండ్ వన్ ఆర్ అంటే ఏంటి? రిలేషన్షిప్. ఓకే. థర్డ్ వన్ సి అంటే ఏంటి? కెరీర్. అలాగే ఫోర్త్ వన్ ఎం అంటే మనీ. ఫిఫ్త్ వన్ డబ్ల్యూ అంటే వెల్త్. ఈ 5 ఏరియాస్లో కూడా మనం అప్లై చేయండి లా ఆఫ్ అట్రాక్షన్ని. మీరు నోట్ చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని రాయండి. లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్పే ప్రతి పాయింట్ నేను రాయమన్నప్పుడు ఖచ్చితంగా నోట్బుక్ పెన్ను తీసుకొని దగ్గర పెట్టుకొని రాయండి. ఓకేనా? అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయాలంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలని చెప్పాను. అసలు యూనివర్స్ అంటే ఏంటి? గాడ్ అంటే ఏంటి? గాడ్కి యూనివర్స్కి మధ్య తేడా ఏంటి? వీళ్ళిద్దరి గురించి మీకు ఎవరికైనా తెలుసా? చాలామంది యూనివర్సే గాడ్ అనుకుంటారు, గాడే యూనివర్స్ అనుకుంటారు. అవునా? మీకు ఎవరికైనా డీటెయిల్గా నేను చెప్పకముందే కనుక తెలిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. గాడ్కి యూనివర్స్కి తేడా అయితే తెలుసని. ఓకే.
పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే మధ్యలో ఒక గీత కొట్టి రైట్ సైడ్ ఏమో గాడ్ అని పెట్టండి, ఇటు పక్క ఏమో యూనివర్స్ అని పెట్టండి. మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. గాడ్ కింద ఏం చేస్తారంటే గాడ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. గాడ్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ క్రియేటర్ అంటే సృష్టికర్త. యూనివర్స్ కింద ఏం చేస్తారు? ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. యూనివర్స్ అనేది ఏంటి? ఎనర్జీ ట్రాన్స్ఫార్మర్. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మన ఇళ్ళల్లో కరెంట్ వస్తుంది కదా, ఈ కరెంట్ అనేది గాడ్ లాంటిది అనమాట. మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ క్రియేటర్. ఓకే, దాని నుంచి మనకి ఇళ్ళల్లో ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది ఎనర్జీ. ఎలాగా? ఒక ట్యూబ్ లైట్ లాగా కరెంట్ వస్తుంది, మనం గీజర్ వాడితే గీజర్లో కరెంట్ వస్తుంది, ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది, టీవీ పెట్టుకుంటే టీవీ తిరుగుతుంది, ల్యాప్టాప్ పెట్టుకుంటే ల్యాప్టాప్ తిరుగుతుంది. ఓకే, దేనికైనా సరే దీనికి ఏంటి? పవర్ అనేది కరెంట్ మీన్స్ పవర్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. పవర్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ క్రియేటర్, సృష్టికర్త, ఎనర్జీ సృష్టికర్త అనమాట. ఓకే, అది గాడ్. ఏదైతే మనం ఇలా ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మన ల్యాప్టాప్లో కానీ మన టీవీలో కానీ ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉండటాన్ని ట్రాన్స్ఫార్మ్ అయ్యేదాన్ని యూనివర్స్ అని అంటారు. ఓకే, అర్థమైందా? గాడ్ ఏమో మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ పైన ఉంటాడండి. ఇంకా ఈజీగా చెప్పాలంటే గాడ్ పైన ఉన్నాడు అనుకోండి, దాని కింద యూనివర్స్ ఉంటుంది అనమాట. యూనివర్స్ని సృష్టించింది ఎవరు? గాడ్. ఓకే, గాడ్ అనే ఆయన సృష్టికర్త. యూనివర్స్ని సృష్టించింది ఎవరు? గాడ్ అనమాట. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం దేవుడికి ఏదైనా మొక్కుతాం కదా, డైరెక్ట్గా మనం దేవుడికి చెప్పేస్తాము, అవునా? అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళారండి, మీకు డైరెక్ట్గా పని కావాలంటే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళేవారనుకోండి, డైరెక్ట్గా మీరు వాళ్ళతోటి నేను వచ్చేసాను వెళ్ళిపోతాను డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలరా? ముందు ఎవరితో మాట్లాడతారు? వాళ్ళ పిఏస్తో మాట్లాడతారు, అవునా? వాళ్ళ పిఏతో దగ్గరికి వెళ్ళి ఇది సార్ ఇది నా పని సార్, ఇలాగా మీరు కొంచెం అలా చెప్పి చేయించండి సార్ ఆ సార్ తోటి అని చెప్పేసి మనం ముందు పిఏ దగ్గర కలుస్తాం అనమాట. అట్లాగే మీరు కూడా ఫస్ట్ ఈ యూనివర్స్తో మనం కనెక్ట్ అయ్యి మన యొక్క డిజైర్స్ని చెప్పాలి. ఇక్కడ యూనివర్స్ ఇప్పుడు అర్థమవుతుంది. యూనివర్స్ ఎవరో చెప్పండి? రైట్, గాడ్స్ పిఏ ఎవరు? యూనివర్స్ అనమాట. ఓకే, ఫస్ట్ మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మన సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ చేసుకొని అలా దాన్ని మన కోరికలు తీరిపోయినట్టుగా మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా మెయిన్ సోర్స్కి అది పంపిస్తుంది అనమాట. అప్పుడు ఆ తర్వాత మనకి రియాలిటీలోకి వస్తాయి. అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే కనుక మీరు వన్స్ మళ్ళీ వీడియో మొత్తం పెట్టుకొని ఎక్కడి నుంచి అయితే మీకు అర్థం కాలేదు అక్కడి నుంచి పెట్టుకొని వినండి. ఓకే, ఇప్పుడు యూనివర్స్కి గాడ్కి తేడా అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థమైతే కనుక కింద కామెంట్ సెక్షన్లో గాడ్ అంటే ఎవరు, యూనివర్స్ అంటే ఎవరు, గాడ్కి యూనివర్స్కి ఉన్న మధ్య రిలేషన్ ఏంటనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకేనా? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ నేను మీకు డీటెయిల్గా ఇవ్వాలనుకుంటున్నానండి. ఇది మీకు ఇంకా ఎవరికైనా ఇవ్వాలి, మీకు తెలిసిన వాళ్ళకి వీళ్ళు చెప్పాలి అనుకుంటే కనుక నా వీడియోని కనుక మీరు షేర్ చేయండి, ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ. మన ఛానల్ని గ్రో చేసినట్టు మీ సహాయం కూడా ఉన్నట్టు ఉంటుంది. పైగా ముందు మెయిన్ ఏంటంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా కొన్ని ఎంతోమందికి ఎక్కువగా వాళ్ళకి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, దీని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? కొన్ని టెక్నిక్స్ కూడా ఉంటాయండి, ఆ టెక్నిక్స్ కూడా నేను మీతో చెప్పి చేయిస్తాను అనమాట. ప్రతిరోజు పెన్ను బుక్ అయితే క్లాస్ వీడియో వచ్చేటప్పుడు అవి రెండు మటుకు దగ్గర పెట్టుకొని నేను చెప్పేది రాయమన్నప్పుడల్లా ప్రతిదీ నోట్ చేసుకుంటూ ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అవి నోట్ చేసుకుని మీరు రాయటం అలవాటు చేయగానే అది ఆటోమేటిక్గా దానికి బలంగా దాంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. మెడిటేషన్ ఎలా చేయాలి ఏంటనేది మీ ఓన్గా మీరు స్టార్ట్ చేయమాకండి. నేను రేపు కానీ ఎల్లుండి కానీ వీడియో చేస్తాను. దాంట్లో నేను ఖచ్చితంగా మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఎలా ఊహించుకోవాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మీరు క్లాస్కి వచ్చేటప్పుడు ఈ వీడియో వినేటప్పుడు ఫస్ట్ మీరు ఎట్లా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. ఓకేనా? మనం హ్యాపీగా ఉంటేనే మన లా ఆఫ్ అట్రాక్షన్ని అన్ని ఏరియాస్లో అప్లై చేస్తే అవి మనకి సక్సెస్ఫుల్గా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. నాకు జరిగిన మిరకిల్స్ కూడా నేను కొన్ని షేర్ చేస్తూ ఉంటాను. ఇలా మనం కోర్స్ చెప్పేటప్పుడు మళ్ళీ దానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా టైం ఎందుకని నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి. ఆ మిరకిల్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఓకేనా? మీకు కూడా ఒక నమ్మకం అనేది ఇంకా బలపడుతుంది కదా.
నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి. నేను నేర్చుకుంటూ ఉంటాను. చెప్పాను కదా, ఒక 100 మంది పీపుల్కైనా ఫస్ట్ నేను ఫ్రీగా ఇవ్వాలనుకుంటున్నానని ఈ కోర్స్ని. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేసి లైక్ చేయండి. నేను చెప్పే మెడిటేషన్ కానీ, స్క్రిప్టింగ్ కానీ, ఇలా పైకి చదవటం కానీ మీరు ఎర్లీ అవర్స్లో చేస్తే చాలా బెటర్ అండి. ఎర్లీ మార్నింగ్ చేయాలి ఖచ్చితంగా. తర్వాత కూడా చేసిన రిజల్ట్స్ వస్తాయి, కానీ ఎర్లీ అవర్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.